Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Oh, shara kuri karaloro. Ayara tiriliri kara. Oh, kara kuri karandanaloro. Sha ko liribi kuro. Haraloro kiribiliribi sharadaralara karada. Daivama. Stotram. Yesuve. యేసును స్తుతించుచుండగా ఓ రికాబా శబలరబకరా ఒక పరిపూర్ణమైన ఆరోగ్యము ఓ రిబాబాలరబో శబబలిరి అయ్యా స్తుతులు హల్లెలూయా స్తోత్రమయ్యా మహిమ స్తోత్రాలు పరిశుద్ధుడా స్తుతించండి దేవుని స్తుతించండి గొప్ప కార్యాలు ఈ సమయంలో దేవుడు నీ జీవితంలో చేయుచున్నాడు ఇదిగో మహిమ కలిగిన కార్యాలు ఈ సమయంలో దేవుడు నీ జీవితంలో చేయుచున్నాడు ఓ షబాబా కరంబ వరబలు రిబిలి కిరిబిలి ఆత్మదేవా ఓ లరాలోరి కలలరాలి కిలిరిబిలి అయ్యా కరమలరా షందన ఓ రి కలరబ శరదర అయ్యా తండ్రి స్తుతి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఓ కనో లిబిబి కిరిబిలిబి ఓ బలమైన అభిషేకం భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతించే ఒక ఘనమైన కృపా వరాన్ని ఈ దినము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు ఓ కరబో లిబి కిరిబిలిబి శరందనలర కర ఆత్మదేవా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు స్వస్థపరిచే దేవుడు స్తుతి గ్లోరీ హల్లెలూయా స్తోత్రమయ్యా స్తుతులు పరిశుద్ధుడా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ యేసయ్యా స్తోత్రమయ్యా గొప్ప దేవుడా స్తోత్రాలయ్యా దేవుని స్తుతించు దేవుని గణపరచు దేవుని మహిమపరచు దేవునిలో ఆనందించు హల్లెలూయా మహిమ స్తోత్రాలు పరిశుద్ధుడా ఘనత స్తోత్రాలు పరిశుద్ధుడా అయ్యా సియోనులో ఉన్న దైవమా స్తోత్రాలయ్యా ఓ రిబాబాబాబాబాబాబా అయ్యా ఎన్నటన్నిటికీ నీవే గొప్ప దేవుడు ఓ రబా శరమలరా కొరిలిరి కరందనలరా అయ్యా రా తులిరి కిరిలిరి బిషరా అయ్యా స్తోత్రం స్తుతించు దేవుని స్తుతించుట మంచిది దేవుని స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మహిమ స్తోత్రం పరిశుద్ధుడా ఓ రబా షరా అలరావు షరబ కరబలరా అందనలరా కురి హవ షబబబబా ఓ లిరిబి కరబౌ షరదరబ కరా ఓ రి కరలరా షరదరలరా కరదరా అయ్యా స్తోత్రమయ్యా స్తుతులు దేవా స్తుతులు పరిశుద్ధుడా గొప్ప దేవా స్తుతి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మహిమ స్తోత్రాలయ్యా గొప్ప దేవా స్తోత్రాలయ్యా ఘనమైన దేవా స్తోత్రాలయ్యా శక్తిమంతుడా స్తోత్రాలయ్యా మహోన్నతుడా స్తోత్రాలయ్యా ఓ రవా
స్తుతులు మా దేవ, స్తుతులు మా దేవ. కిరిలిరి కర కొరిలిరి శర అలరో గిరిలిరి కిరిమిలిరి శరధరలర కర. అయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతులు దేవా, స్తుతులు దేవా, స్తుతులు దేవా, స్తుతులు దేవా. స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహిమ స్తోత్రాలు, మహిమ స్తోత్రాలు, మహిమ స్తోత్రాలు, మహిమ స్తోత్రాలు, మహిమ స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి. కృప ఎంత బలమైనది, నా మహనీయుడానా యేసయ్యా. నిందలు మోపినా, అవమానించినా, తల వంచినది నీ కృపా. గాయపరచిన, సిలువకు కొట్టిన, తల వంచినది నీ కృపా. ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా? ఇదిగో నీ భక్తి విషయంలో నిన్ను అవమానపరుస్తున్నారా? నీ భక్తి వింతగా ఉన్నదని నిన్ను అవమానపరుస్తున్నారేమో. ఇదిగో ఈ భక్తి ఎంత విచిత్రంగా చేస్తున్నావేంటి, ఎంత భక్తి అవసరమా అని ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారేమో. ఇదిగో నీ భక్తి విషయంలో నీవు ఎంతో అవమానము పొంది నీ హృదయంలో నీవు వేదన చెందుతున్నావేమో. నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా నీ మీద నింద వేసి నీ హృదయాన్ని గాయపరుచుచున్నారు కదా. నీవు దేవుని సన్నిధిలో ఎంతో వేదన పడుచున్నావు కదా. దేవుని విషయంలో నీవు నింద అనుభవించుట అది ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప ధన్యత. ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు మన ముందుగా అనేకమైన నిందలు, అవమానములు భరించిన వాడే మనకు మాదిరి ఉంచి వెళ్ళిన దేవుడు. నీవెల్లప్పుడూ ఆయనను మాత్రమే చూడాలి, ఎల్లప్పుడూ ఆయనను మాత్రమే చూసి ధైర్యముతో ముందుకు సాగిపోవాలి. నీ భక్తి జీవితంలో నీకు శ్రమలు రాకపోతే నీవు సరి అయిన మార్గంలో లేనట్టే. ఎప్పుడైతే నీ భక్తి జీవితంలో నీవు నిందలు, అవమానములు, ఇదిగో అనేకమైన మాటలు భరిస్తూ ఉంటావో, ఇది నేను సరి అయిన భక్తి చేయొచ్చు, దేవునిలో నేను ఎదుగుచున్నాను కనుక ఇదిగో ఈ నిందలు నాకు, ఆ దెబ్బలు నీకు తగిలినప్పుడు నీవు అపురూపమైన శిల్పముగా, దేవుని చేతిలో వాడబడే పాత్రగా దేవుడు నిన్ను మలుచుచు ఒక దినము క్రీస్తు సంపూర్ణత నీలో ఏర్పరచబడినట్లుగా ఆయన నిన్ను చెక్కుతున్నాడని నీవు ఆలోచన చేసుకోవాలి. ఎంత భక్తి చేయని అవసరం లేదు అని అనుకొనడానికి వీలు లేదు. ఇదిగో ఒకరోజు వారే నిన్ను మెచ్చుకోవారుగా, వారే నిన్ను మాదిరిగా పెట్టుకునేవారుగా, వారే నీ మార్గములోనికి వచ్చేవారుగా, వారే నీ వలె ఉపవాసముండి, నీ వలె ఉపవాసముండి ప్రార్థన చేయువారుగా, నీ వలె కన్నీరు కార్చువారుగా, నీ వలె నిన్నే మాదిరిగా పెట్టుకున్నవారుగా, వారు జీవించేవారుగా, నీ జీవితము దేవుని స్వభావములను చూపే విధముగా ముందుకు సాగిపోతున్నావని నీవు ఆనందించాలి. కానీ ఎంత మాత్రము కృంగిపోకూడదు. ఇదిగో ఆయన కృప ఎంతో బలమైన కృప. ఆ కృపను ఆశ్రయించి వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు, ఎన్నడూ సిగ్గుపరచబడరు.
ఆ కృపను ధ్యానించుకుంటూ, అయా నిందలు మోసిన దేవుడా, అవమానములు భరించిన వాడా, నాకు మాదిరి ఉంచి వెళ్ళిన వాడా, ఆ కలువరి సిలువలలో నీవు ఆ నిందలు అవమానములు భరించావు కనుక ఈ దినము నేను నీ కృపాసనము ఎద్దుకు వచ్చి అబ్బా తండ్రి అని మర్రపెట్టుటకు, ఆదరణ పొందుటకు, ధైర్యము పొందుటకు ఇట్టి కృపనిచ్చావయ్యా. నీ దేవుని సందులో హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభువా. నీ కృప ఎంత బలమైనది ప్రభువా, నీ కృప ఎంత బలమైనది ప్రభువా. నిందలు మోపిన అయ్యా, అవమానించిన అయ్యా, తల వంచలేదు అయ్యా. ఇదిగో తండ్రి, పాపమునకు తల వంచలేదయ్యా, నిందలు అవమానములకే తల వంచిన దేవుడవు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నిందలు మోపిన, అవమానించిన, తల వంచినది నీ కృపా. నిందలు మోపిన, అవమానించిన, తల వంచినది నీ కృపా. కలువరి సిలువలో నా పాపముకై, కలువరి సిలువలో నా పాపముకై రక్తము కార్చెను నీ కృపా. రక్తము కార్చెను నీ కృపా. నీ కృపా, 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 నీ కృపా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా. నీ కృప ఎంత బలమైనది. గాయపరచిన, సిలువకు కొట్టిన, తల వంచినది. గాయపరచిన, తల వంచినది నీ కృపా. క్షమించినది, ఓదార్చినది, క్షమించినది, ఓదార్చినది కలువరి సిలువలో నీ కృపా. కలువరి సిలువలో నీ కృపా. నీ
కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా నీ కృపా 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 వ్యాధుల నుండి రోగాల నుండి బలహీనతల నుండి యేసు కృప ద్వారా విడుదల స్వస్థత ఆరోగ్యం ఈ దేవుల ఆరోగ్యం నీ కృపా నీ కృపా కృప ద్వారా బలమైన అభిషేకం సమరించబడి నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా అయ్యా పరిశుద్ధుడవగు మా యేసయ్యా మా ఎడల నీవు చూపిన కృప అది ఎంతో బలమైన కృప ప్రభువా
నీవు వినియోగపరిచిన బలాతిశయము, అవును మా కొరకు నీవు వినియోగపరిచిన బలాతిశయము ఎంతో గొప్పది ప్రభువా. అవును రాజు. అయ్యా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను. గొప్ప దేవుడవు, కనికరము గల దేవుడవు ప్రభువా. కేవలము నీ కృప చేత, నీ దయ చేత, నీ కృపాసనము యొద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మర్ర పెట్టుకున్నటకు ఈ సమయమును మాకు ఇచ్చిన దేవుడవు ప్రభువా. నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడవు, అయ్యా మమ్మలను బలపరిచే దేవుడవు, అయ్యా మమ్మలను సరిచేసేవాడవు నీవు మాత్రమే ప్రభువా. మమ్మలను స్వస్థపరిచే దేవుడవు నీవు మాత్రమే ప్రభువా. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన మమ్మలను ఆదరించండి, ఓదార్చండి అయ్యా, బలపరచండి అయ్యా, ధైర్యపరచండి అయ్యా. భక్తి జీవితము చేయుటకు ప్రభువా సియోనులో నుండి కృప కుమ్మరింపచేయండి అయ్యా. మా ప్రాణాత్మ శరీరములో అయ్యా సంపూర్ణ పరచబడినవై నిందారహితముగా ఒక దినము నీకు ప్రథమ ఫలముగా అర్పించబడే ఒక అర్పణగా మమ్మలను మార్చమని బ్రతిమలాడుకొనుచున్నాం. నీ సేవకుని నీ అభిషేకముతో నింపి అయా అనేకమైన పరలోక సంబంధమైన మర్మములతో నింపి, నూతనమైన ప్రత్యక్షతలతో నింపి మాతో మాట్లాడండి, మమ్మలను దర్శించండి. నీ చల్లని మెల్లని స్వరము మాకు వినిపింప చేయండి ప్రభువా. నీ స్వరము వినపడినప్పుడు ప్రభువా అయా మా ప్రాణాత్మ శరీరములు ఉజ్జీవింపబడి నూతన పరచబడినవై ఆ సియోను నూతన యెరూషలేముకు కట్టబడతాం ప్రభువా. అయా నీ దాసిని నోట నీ మాట ఉంచి ఆ మాటకు సులువుగా లోబడే మనస్సు మాలో కలుగ చేసి అయా మమ్మలను దర్శించమని, నీ కృపలోనే ప్రభువా నీ రాకడకు మమ్మలను సిద్ధపరచమని, నీ ప్రత్యక్షతలో ఎగిరిపోయే అనుభవాలన్నిటినీ నేర్పించమని, త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తడువు చేయకుండా చిన్న చరణం పాడతారా? మళ్ళీ మధ్యలో ఆఫ్ చేయవలసి. హల్లెలూయా. తడువు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని పాదాల చెంత మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. చాలామంది ఇంకో ఫోన్ వన్ టైం చూసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభము నుండి చదువుతూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరిచిన వారే మనస్సు పెట్టి ఆ వాక్యాన్ని పరిశీలిద్దాం. అందులో ఉన్న దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభము నుండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు. చదవండి.
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలండి. నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక దైవ సేవకుడు సంఘాన్ని బ్రతిమలాడుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దైవ సేవకుడు సంఘాన్ని బ్రతిమలాడుకొనుచున్నాడు. సేవకునికి సంఘానికి మధ్య ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవాలలో ఒక అనుభవం ఏంటంటే, దైవ సేవకుడు తండ్రిగా ఉన్నాడు. దేవుని సముఖానికి నడిపించబడుతున్న మీరు, దేవుని వాక్యము వినుచున్న మీరు, దేవుని కృపాసనము చెంతకు నడిపించబడ్డ మీరు దైవ సేవకునికి పిల్లలై ఉన్నారు. అంటే ఇప్పుడు సేవకునికి దేవుని సముఖానికి నడిపించబడ్డ పిల్లల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే తండ్రి పిల్లలు, తండ్రి పిల్లలు, తండ్రి పిల్లలు అన్న ఒక సంబంధం ఇటు దైవ సేవకునిలో ఏలుబడి చేయాలి, అటు విశ్వాసులో కూడా ఏలుబడి చేయాలి. దైవ సేవకుని ఏ మనసుతో సంఘం చూడాలంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రిగా చూడవలసిన బాధ్యత, అట్టి అనుభవంతో నువ్వు నింపబడాలి. తండ్రి పిల్లల మధ్య ఉండే బంధము పరిశుద్ధమైన బంధం. తండ్రి పిల్లల మధ్య ఉండే బంధం అది పవిత్రమైన బంధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకుని వేరొక కోణంలో వేరొక మనసుతో సంఘములో ఎవ్వరూ కూడా చూడడానికి వీల్లేదు. చాలామందికి ఈ సత్యమైన అనుభవం తెలియక దైవ సేవకుని చాలా చోట్ల వరసలు పెట్టి వాళ్ళకి నచ్చిన రీతిలో వారి మనసుకు ఏది ప్రేరేపిస్తే, వారి మనసుకి ఏది అనిపిస్తే ఆ అనుభవంతో దైవ సేవకుణ్ణి చూడడం కానీ పిలవడం కానీ జరుగుతుంది. కానీ యేసు రక్తము చేత విమోచించబడిన మనం, యేసు క్రీస్తు నామములో నీటి బాప్తిసం పొంది అభిషేకం పొందుకున్న మనం సేవకుని ఎలా చూడాలంటే ఒక తండ్రిగా చూడాలి, ఒక తండ్రిగా చూడాలి. ఇది ఒక పరిశుద్ధమైన జీవితానికి సంబంధించిన అనుభవం. ఇది ఒక పరిశుద్ధమైన సంఘానికి సంబంధించిన అనుభవం. ఇది ఆత్మీయ జీవితంలో ఒక దైవ సేవకుని చూచే కోణం ఏంటంటే పరిశుద్ధమైన తలంపులు కలిగి తండ్రితో పోల్చే అనుభవం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక తండ్రి పిల్లలను బ్రతిమలాడుకుంటున్నాడు. మీరు కూడా మీ గర్భమందు
జన్మించిన పిల్లలను కొన్ని సందర్భాలలో బ్రతిమలాడుకుంటూ ఉంటారు. అవునా కాదా? దగ్గరగా చెప్పాలి. కొన్ని సందర్భాలలో మీ పిల్లలను బ్రతిమలాడుకుంటారు. ఈ పని చెయ్యొద్దు అని బ్రతిమలాడుకుంటారు. ఆ పని చెయ్యి అని బ్రతిమలాడుకుంటారు. ఆ స్థలానికి వెళ్ళొద్దు అని బ్రతిమలాడుకుంటారు. ఆ గ్రామానికి వెళ్ళు అని కొన్ని సందర్భాల్లో తండ్రులుగా తల్లులుగా మీరు మీ పిల్లలను బ్రతిమలాడుకుంటారు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలోనికి వద్దాం, ఆత్మీయ పాఠంలోనికి వద్దాం. ఆత్మ సంబంధమైన అనుభవాలలోనికి వెళ్ళి క్రీస్తును చేరుకునే ఒక శక్తివంతమైన జీవితానికి నిన్ను తోడుకొని వెళ్ళాలన్నదే దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి తన బిడ్డలను బ్రతిమలాడుకుంటున్నాడు. ఏ విషయాల్లో బ్రతిమలాడుకుంటున్నాడో ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభము నుండి. కాబట్టి ఆత్మ కలిగించు కాపాడుకొనుట యందు. ఆగండి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు మీరు శ్రద్ధ నిలపాలని ఒక తండ్రిగా మీ కొరకు ఉపవాసాలు ఉండే ఒక తండ్రిగా, మీ కొరకు కన్నీళ్లు కార్చే ఒక తండ్రిగా, మీ కొరకు మహిమ కలిగిన సింహాసనము తట్టు చేతులెత్తి కృపను వేడుకొనే ఒక తండ్రిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. చాలా మందికి దైవ సేవకుడు బ్రతిమలాడినప్పుడు ఆ అనుభవంలో ఉన్న మాధుర్యాన్ని చాలామంది అనుభవించగలిగారు. దైవ సేవకుడు బ్రతిమలాడుకుంటున్నప్పుడు ఆ అనుభవం ద్వారా వచ్చే ప్రకటన కావచ్చు, ఆ అనుభవం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కావచ్చు, ఆ అనుభవం ద్వారా వచ్చే లోతైన ప్రకటనలు కావచ్చు, అవి ఇహమందును రాబోవు యుగమందును మన జీవితాలకు ఎంతో మహిమకరమైన ఆశీర్వాదాలు అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రిగా మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఒక ఐక్యమును కాపాడుకొనుట యందు నీవు శ్రద్ధ నిలపాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితములో కలిగించే ఐక్యము యందు, ఆ ఐక్యము అను జీవితమును నువ్వు కాపాడుకొనుట యందు నువ్వు శ్రద్ధ నిలపాలని ఒక దైవ సేవకునిగా నేను నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ విషయాలలో మనము ఐక్యము కలిగి ఆ అనుభవాలలో నిలిచి ఉండాలో కొన్ని విషయాలు
దేవుని పిల్లలమైన మనకు నేర్పించడానికి దేవుని యొక్క సంకల్పము ఇక్కడ కుమ్మరించబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంకల్పం నీ దేహములోనికి ఈ సమయంలో ధారాళంగా కుమ్మరించబడుతూ ఉంది. దేవుని సంకల్పం మానవ సంకల్పం కాదు, మనుషుల సంకల్పం కాదు. ఇది దేవుని సంకల్పముతో నింపబడిన సేవ. ఈ ఆలోచనలో దేవుని సంకల్పముతో నింపబడిన ఆలోచనలు, దేవుని సంకల్పము నీ దేహములోనికి వచ్చి ఆ సంకల్పంలో నువ్వు నిలబడినప్పుడు నీ జీవితం పరలోక రాజ్యంలో, నూతన భూమిలో కాదు, నూతన ఆకాశములో కాదు, మూడో ఆకాశములో ఉన్న నూతన యెరూషలేము పట్టణము అన్న స్వాస్థ్యం. సియోను కొండ కావచ్చు, నూతన యెరూషలేము కావచ్చు. దేవుని ఎదుట ఉండే ఆ ధన్యతకు నువ్వు స్థిరపరచబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళే ముందు ఒక ఘనమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటో తెలుసా ఘనమైన విషయం? నేను మరణించి బాగా వినాలి, మరణించి సమాధి చెయ్యబడి మూడో దినము తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉండి పరలోకమునకు తండ్రి సింహాసనమునకు చేరుకొని మీ కొరకు తండ్రిని నేను వేడుకుంటాను. నీ కొరకు చాలామంది ప్రార్థనలు చేశారు. నీ తల్లి ప్రార్థన చేసింది, నీ తండ్రి ప్రార్థన చేశారు, నీ బంధువులు ప్రార్థన చేశారు, నీ స్నేహితులు ప్రార్థన చేశారు. చాలామంది నీ కొరకు ప్రార్థన చేశారు. కానీ నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో, ప్రభు అయిన యేసు పరలోకానికి వెళ్ళి నీ కొరకు తండ్రిని వేడుకొన్నాడు. నీ కొరకు తండ్రికి మొరపెట్టి ఉన్నాడు. నీ కొరకు తండ్రికి ఆయన ఏమి చేశాడంటే మొరపెట్టి ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, పరిశుద్ధాత్మను పంపండి, అభిషేకాన్ని పంపండి, ఆత్మదేవుని పంపండి అని నీ కొరకు యేసు వేడుకొనగా, యేసు మొరపెట్టగా, యేసు ప్రార్థించగా పరలోకములో నుండి సంఘములోనికి ఏమొచ్చిందంటే బలమైన అభిషేకం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ అభిషేకం వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తనంతట తానే ఏమీయు బోధింపక యేసును గూర్చి, యేసులో వాటిని గూర్చి, యేసు ఏమి ప్రకటించారో, యేసు ఏమి తెలియపరిచారో, యేసులో ఏ అనుభవాలు ఉన్నాయో ఆ సమస్తమును కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించి అందులో నిన్ను ఐక్యపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అనుభవాలు నీకు బయలుపరచడానికి, యేసులో వాటిని కొన్ని నీకు బయలుపరచడానికి, అవి వినాలి, అందులో నీ జీవితం ఐక్యపరచబడాలి. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు మీరందరూ శ్రద్ధ నిలపాలని ఒక తండ్రిగా మిమ్మును నేను బ్రతిమలాడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వాక్యం. 16వ అధ్యాయం
13, 14 వాక్యాలు చదువుతున్నారు, వినండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తనంతట తాను ఏమీయూ బోధింపక యేసు ఏమి ప్రకటించాడు, యేసు ఎందుకొరకు ఈ భూమి మీదకు వచ్చాడో తెలియపరిచాడో, యేసులో వాటిని తీసుకొని మీకు వాటిని తెలియపరచడానికి, ఆ అనుభవాలు మీకు ప్రకటించబడడానికి, ఆ అనుభవాలలో మీరు ఐక్యపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం వాటర్ బాటిల్ చిన్నది ఏమైనా ఉంటే లగవండి. సరే, అది లగవండి. హల్లెలూయా. అందరు ఎలా చూడండి. యేసు ప్రభువును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొన్ని విషయాలు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయాలు యేసులో వాటిని తీసుకుని, యేసు బోధించిన అనుభవాలు తీసుకుని, పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏమీయూ బోధింపక యేసులో వాటినే తీసుకుని మీకు తెలియపరచడానికి, ఈ అనుభవాలతో నువ్వు ఐక్యపరచబడాలి. అందులో నీ మనసు శ్రద్ధ కలిగి నిలపాలని ఒక తండ్రిగా సంఘాన్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఈయన అందరూ చూడండి, పరలోకంలో ఉండేవాడు. ఎక్కడుండేవాడండి యేసు ప్రభు? పరలోకంలో ఉండేవాడు. పరలోకములో ఉన్న యేసు ప్రభు ఒక శరీరమును ధరించుకుని తండ్రి చేత ఈ భూమి మీదకి పంపబడ్డాడు. ఆయన పంపబడి ఎక్కడికి వచ్చాడంటే తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, తన ప్రజల యొద్దకు వచ్చాడు, ఇశ్రాయేలీల ప్రజల యొద్దకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వాక్యము 12వ వాక్యం చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారు? స్వకీయుల యొద్దకు వచ్చారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, తన నామము యందు విశ్వాసముంచిన అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడో తెలుసా? తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, తన ప్రజల యొద్దకు వచ్చాడు, తన జనుల యొద్దకు వచ్చాడు. ఇశ్రాయేలీయుల యొద్దకు యేసు ప్రభు వస్తే ఇప్పుడు ఈయన యందు అందరూ ఏం చేయబడాలంటే ఐక్యపరచబడాలి. ఇశ్రాయేలీయులు యేసు ప్రభుతో ఐక్యపరచబడాలి. ఇశ్రాయేలీయులు యేసు ప్రభుతో ఏకీభవించాలి. ఇశ్రాయేలీయులు యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన నామముకు వారు లోబడి ఏకీభవించిన వారుగా మార్చబడాలి.
వారేం చేస్తున్నారంటే, మేము నీతో ఏకీభవించం, నీ బోధతో మేము ఏకీభవించం, నీ నడిపింపుతో మేము ఐక్యత కలిగి ఉన్నాం, నీ యొక్క ఆలోచనలకు మేము లోబడం అని ఏం చేస్తున్నారంటే, అతనితో ఐక్యము కలవారుగా ఉండకుండా ఆయన నుండి వేరైపోతున్నారు. వేరైపోతున్నారు. ఎందుకు వేరైపోతున్నారు? ఎందుకు ఐక్యపరచబడలేకపోతున్నారు? ఆత్మదేవుడు ఈరోజు చాలా మంది ప్రజలకు యేసు ప్రభుని గురించి తెలియపరుస్తుంటే, యేసు ప్రభుని గురించి ప్రకటిస్తుంటే, యేసు ప్రభుని గురించి క్షుణ్ణంగా బయలుపరుస్తుంటే చాలా మంది యేసు ప్రభుతో ఐక్యపరచబడలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. ఇశ్రాయేలీల ప్రజలు ధర్మశాస్త్రాన్ని ఘనపరుస్తారు. ఇశ్రాయేలీల ప్రజలు ధర్మశాస్త్రాన్ని మాత్రమే వారి అంతరంగంలో కావచ్చు, ధర్మశాస్త్రాన్ని మాత్రమే వారు విశ్వసిస్తారు. ధర్మశాస్త్రంలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో ఒక విషయం ఏంటో తెలుసా? సీనాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో, ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి కొండ మీద అరణ్యములో ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఒక అనుభవం ఏంటంటే, సబ్బాతును వారు పాటించారు. అంటే విశ్రాంతి దినాన్ని వారు పాటించారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వాక్యం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. 6 దినాలు నువ్వు కష్టపడవచ్చు, 6 దినాలు నువ్వు పని చేయొచ్చు, 6 దినాలు నువ్వు ఉద్యోగం చేయొచ్చు, 6 దినాలు నువ్వు వ్యాపారం చేయొచ్చు. 7వ దినం మాత్రం ధర్మశాస్త్రం ఏం తెలియపరుస్తుందంటే, పరిశుద్ధ సమాజంగా వారు కూడుకోవాలి, దేవుని సంఘంగా వారు కూడుకోవాలి, ఎంతో నిష్ఠతో దాన్ని ఆచరించాలి, ఎంతో వైరాగ్యముతో విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇప్పుడు చూడండి, పరలోకములో నుండి వచ్చిన యేసయ్య అంటున్నాడు, దినములను ఆచరించడానికి వీల్లేదు. దినములను ఆచరించడానికి వీల్లేదు. శనివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలన్న నిబంధన ఏమీ లేదు. ఆదివారం ఆరాధించవచ్చు, సోమవారం ఆరాధించవచ్చు, మంగళవారం ఆరాధించవచ్చు, బుధవారం ఆరాధించవచ్చు. వారములో ఉన్న 7 దినములు కూడా ప్రతిరోజు కూడా దేవుణ్ణి మనము ఆరాధించవచ్చు. 365 దినాల్లో నీకు ఓపిక ఉంటే, నీకు శక్తి ఉంటే, నీకే కానీ ఓపిక ఉంటే ప్రతిరోజు కూడా ఆరాధించే కాలం ఇది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరితో ఏకీభవించలేకపోతున్నారు తెలుసా? యేసు ప్రభుతో ఐక్యపరచబడలేకపోతున్నారు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, దినాలను పాటిస్తారు, నెలలను పాటిస్తారు, సంవత్సరాలను పాటిస్తారు, రోజులను పాటిస్తారు, మాసాలను పాటిస్తారు. ఇవిగో ఫలానా దినం అని దినములను, ఒక దినాన్ని ఒకలాగా, ఒక రోజును ఒకలాగా, మరుసటి రోజును ఒకలాగా, మరుసటి నెలను ఒకలాగా, మరుసటి తేదీని ఒకలాగా వారు ఏం చేస్తున్నారంటే ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి మనస్సు యేసు ప్రభుతో ఐక్యపరచబడలేకపోతుంది. ఈ సమయంలో ఒక తండ్రిగా, దేవుని సేవకునిగా,
పిల్లలైన మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నీ జీవితంలో ఒక దినాన్ని ఒకలాగా చూసే మనసు, మరొక దినాన్ని మరొకలాగా చూసే మనసు, ఒక నెలని ఘనపరిచే మనసు, మరొక నెలని హీనపరిచే మనసు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం నీ బ్రతుకులో, నీ దేహంలో, నీ మనస్సులో, నీ కుటుంబంలో కొట్టి వేయబడి దేవుడు సృజించిన ప్రతి దినము కూడా మంచిదే 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 అన్న విశ్వాసమునకు నువ్వు రాగలిగితే యేసుతో నువ్వు ఐక్యపరచబడతావు. యేసుతో నువ్వు ఐక్యపరచబడతావు. సమాజం పాడైపోయిందండి, ప్రజలు పాడైపోయారు. ఒక ఆమె ఒక ప్రాంతంలో గర్భవతి, బాగా వినండి, నెలలు నిండుతూ ఉన్నాయి. లోకంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన చెప్తున్నాను. నెలలు నిండుతూ ఉన్నాయి. ఆమె ప్రసవ దినాలకి సమీపిస్తూ ఉంది. ఆమె ప్రసవ దినాలు సమీపిస్తున్న సమయంలో అమావాస్య వచ్చింది. బాగా వినండి. ఆమె భర్త, ఆమె కుటుంబీకులు, ఆమె బంధువులు అందరూ ఆలోచించి అమావాస్య నాడు బిడ్డ పుట్టకూడదు, అమావాస్య నాడు బిడ్డ జన్మించకూడదు, అమావాస్య రాకమునిపే, ఆ తేదీ రాకమునిపే, ప్రసవ దినాలు రాకమునిపే హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిట్ అయ్యి వారు ఒక దినాన్ని పెట్టుకుంటారు, వారు ఒక రోజుని పెట్టుకుంటారు, ఆ దినం మంచిదిగా పెట్టుకుంటారు, ఆ రోజు మంచిదిగా పెట్టుకుంటారు, ఆ సమయం మంచిదిగా పెట్టుకుంటారు, ఆ క్షణాలు మంచిదిగా పెట్టుకుంటారు. జాయిన్ అయిపోయారు, సర్జరీ చేయించుకున్నారు. అంటే మానవుడు ఎలా పాడైపోయాడో చూసారా? ఒక పని ప్రారంభించాలంటే ముహూర్తం, ఒక ఊరు వెళ్ళాలంటే ముహూర్తం, పెళ్లి పనులు మొదలు పెట్టాలంటే ముహూర్తాలు, ఇంటి పని మొదలు పెట్టాలంటే ముహూర్తాలు. మానవుని యొక్క హృదయం పాడైపోయింది. దినానికిచ్చే ప్రయారిటీ, ముహూర్తానికి ఇచ్చే ప్రయారిటీ, లోకానికి ఇచ్చే ప్రయారిటీ, పాపానికి ఇచ్చే ప్రయారిటీ, జీవము కలిగిన దేవునికి మానవులు ఇవ్వలేకపోతున్నారు. ఈ సమయంలో శక్తిమంతుడని యేసుని ఎదుట ఉన్నాడు. ఆయనతో ఐక్యపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితంలో రోజులను చూసే మనస్సు కొట్టివేయబడాలి, దినాలను చూసే మనస్సు కొట్టివేయబడాలి, నెలలను చూసే మనస్సు కొట్టివేయబడాలి, ఈ లోక సంబంధమైన అనుభవాలను చూసే మనస్సు కొట్టివేయబడాలి. యేసులో నువ్వు ఐక్యపరచబడితే ప్రతి దినము కూడా నీకు ఆశీర్వాదకరమే, ప్రతి రోజు కూడా నీకు మేలుకరమే. ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా యేసులో నువ్వు ఉంటే, యేసునందు ఐక్యపరచబడితే, యేసులో నువ్వు నిలబడితే నీ జీవితం ఆశీర్వాదకరమే. ఇప్పుడు ఇశ్రాయేలీలు యేసయ్యతో ఐక్యపరచబడడానికి వారు ఒప్పుకోలేదు. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడో తెలుసా? అన్యజనులమైన మన దగ్గరకు వచ్చాడు. ఆయన రక్తమును ప్రోక్షించి అన్యజనుల అనుభవంలోంచి విడిపించి, యేసుతో నువ్వు ఐక్యపరచబడితే, ఈ అనుభవంతో ఐక్యపరచబడితే, ఈ ఉపదేశంలో ఐక్యపరచబడితే, ఈ లోతైన ప్రకటనతో నువ్వు ఐక్యపరచబడితే, ఈ రోజు నుంచి నువ్వెవరు అంటే దేవుని బిడ్డవు. తన్ను ఎందరంగీకరించిరో, తన నామము యందు ఎందరు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా దేవుని కుమారులుగా ఈ భూమి మీద బ్రతకడానికి, దేవుని కుమారులుగా ఈ భూమి మీద జీవించడానికి,
దేవుని కుమారులుగా ఈ భూమి మీద ప్రకాశించడానికి ఆయన ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. స్తోత్రం. నీవు నా కుమారుడు, ప్రైజ్ ది లార్డ్. నీవు నా కుమార్తెవు. ధర్మశాస్త్రం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన అనుభవాల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడడు. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడతాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందో తెలుసా? ధర్మశాస్త్రం ఏం తెలుస్తుందో? నేరారోపణ చేస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఒకరోజు యేసు ప్రభు వారు తన శిష్యులు ఒక చేలు పంట గుండా వెళ్తూ ఉన్నారు. తన శిష్యులు వెన్నులు త్రుంచి వాటిని తింటూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ప్రభువా నువ్వు చూడటం లేదా? ప్రభువా నీకు కనబడటం లేదా? ఈరోజు ఏ రోజో తెలుసా? విశ్రాంతి దినం. నీ యొక్క శిష్యులు చెయ్యకూడని పని చేస్తున్నారు. వారు వెన్నులు త్రించి తింటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మనము దినముల కొరకు చేయబడలేదు, మన కొరకే దినములు చేయబడ్డాయి. మన కొరకే ఆకాశం చేయబడ్డది, మన కొరకే సూర్యుడు చేయబడ్డాడు, మన కొరకే చంద్రుడు చేయబడ్డాడు, మన కొరకే నదులు చేయబడ్డాయి, మన కొరకే నక్షత్రాలు చేయబడ్డాయి, మన కొరకే దేవదూతలు చేయబడ్డాయి, నా కొరకే ఈ సమస్తమైన సృష్టి చేయబడ్డది. దినములు నా కొరకే చేయబడ్డాయి, కానీ నేను దినముల కొరకు చేయబడలేదు. ఒకరోజు ఒక ఓచ చేయగలవాడు విశ్రాంతి దినమున యేసు ఏం చేస్తాడంటే, వాడిలో ఉన్న రోగము నుండి వ్యాధి నుండి బలహీనత నుండి ఆ సమస్య నుండి యేసు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే విడిపించాడు. వాళ్ళు అంటున్నారు, ఈరోజు నీవు ఎందుకు ఆ వ్యక్తిని స్వస్థపరిచావు? ఈరోజు విశ్రాంతి దినం, ఎందుకు స్వస్థపరిచావు? అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీలో ఎవరికైనా గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె అది ఏ కుంటలోనో ఏ గోతులోనో పడితే దాన్ని రక్షించుట ధర్మమా, దాన్ని విడిచిపెట్టుట ధర్మమా? మీరే చెప్పండి. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని సంపూర్ణునిగా చేయలేకపోతుంది. ఇదిగో నీ ఎదుట యేసు ఉన్నాడు, ఆయన నీకు నేర్పించే బోధ, ఆయన నీకు ప్రకటించే బోధ, ఆయన నీకు తెలియపరిచే అనుభవాలకి నిన్ను నీవు అప్పగించుకుంటే నువ్వు ఎలా మార్చబడతావు తెలుసా? క్రీస్తునందు సంపూర్ణునిగా మార్చబడతావు. క్రీస్తునందు సంపూర్ణునిగా మార్చబడతావు. క్రీస్తునందు పరిపూర్ణునిగా మార్చబడతావు. ముడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ, కళంకం కానీ మరి అట్టిది ఏది లేని ఒక మహిమ కలిగిన సంఘముగా నువ్వు మార్చబడతావు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అంట. పేరు గొప్ప, పెళ్లి పత్రికలో ఏంటో తెలుసా? వివాహము అన్ని విషయములలో ఘనమైంది. అబ్బో, పెళ్ళి అనగా పాస్టర్లు తెగదిగిపోతున్నారు, తెగ పాటలు పాడుతూ ఉన్నారు. ఎక్కడ లేని వివాహానికి సంబంధించిన వాక్యాలు తీసి గొప్ప గొప్ప ప్రసంగాలు, ఉజ్జీవ ప్రసంగాలు, ఎన్నో రకరకాల ప్రసంగాలు. ఇంతకీ ఆ వివాహం ఏంటో తెలుసా? ముహూర్తం. ఇంతకీ ఆ వివాహం ఏంటో తెలుసా? తేదీలు. ఇంతకీ ఆ వివాహం ఏంటో తెలుసా? నెలలు. ఇంతకీ ఆ వివాహం ఏంటో తెలుసా? ఏది మంచి రోజు, ఏది మంచి రోజు కాదు. హెడ్డింగ్ ఏంటి? వివాహము అన్ని విషయములలో ఘనమైంది.
అందుకే ప్రతిష్ఠించబడ్డ సేవకులు ఏ వివాహాలకు పడితే ఆ వివాహాలకు వెళ్ళరు. ప్రతిష్ఠించబడ్డ సేవలో ఒక నడిపింపు ఉంటుంది. ఆ నడిపింపు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నడిపింపు కాదు, పరలోకములో నుండి వచ్చిన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఒక నడిపింపు. అది పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుణ్ణి ఎవరు జతపరుస్తారో తెలుసా? జతపరిచేది బంగారం కాదు, జతపరిచేది తాళ్ళు కావు, జతపరిచేది ఉంగరాలు కావు, జతపరిచేవి ఆర్నమెంట్లు కావు, జతపరిచేది వస్తువులు కాదు. వారిని జతపరిచేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి, దైవ సేవకుడు ఆత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడి, ఆత్మ నడిపింపులో దేవుని పేరట వారిని జతపరిచేదే పరిశుద్ధమైన వివాహం. దైవ నడిపింపు. అపోస్తలు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు. మేము చేసే వివాహాలలో కూడా వెండి బంగారాలు ఉండవు. ఇది ప్రతిష్ఠించబడ్డ సేవ, ఇది ప్రతిష్ఠించబడ్డ బోధ. ఈ బోధ ఎటువంటిదంటే పరలోకం నుంచి యేసు వచ్చాడు, యేసు యందు ఇశ్రాయేలీలు ఐక్యపరచబడలేకపోతున్నారు. ఆత్మ కలిగించు ఐక్యము యందు మీరు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ నిలపాలి. యేసయ్యలో మనం ఐక్యపరచబడాలి. యేసులో మనం ఐక్యపరచబడితేనే మన జీవితం మహిమకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు కూడా యేసుతో ఐక్యపరచబడతలేదు. అందుకే యేసు ఎక్కడికి వచ్చాడు తెలుసా? నీ యొద్దకు వచ్చాడు, నీ ఇంటి వద్దకు వచ్చాడు, నీ ఎదుటికి వచ్చాడు. ఆయనలో నువ్వు నిలబడితే చాలు, నీ జీవితం ప్రతిరోజు కూడా మహిమకరంగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఇదిగో యేసు వలన నీతిమంతురాలుగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. ఒకరోజు నీకు మహిమ కలిగిన బహుమానము యేసు తీసుకొని వచ్చి ఆ బహుమానముతో నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. చాలండి. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. ఇప్పుడు అందరూ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఐక్యమును మనకు బయలుపరుస్తున్నాడు. అందులో మనం ఐక్యపరచబడాలి. ఆ జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇప్పుడు ఈయన యేసు ప్రభు, అందరూ చూడండి, ఈయన యేసు ప్రభు, ఈయన మరణించాడు. ఈయన ఏం చేయబడ్డాడు? ఈ మరణములో మనమేం చేయబడాలంటే ఐక్యపరచబడాలి. అప్పుడు పునరుద్ధానమందు కూడా మనమేం చేయబడతామంటే ఐక్యపరచబడతాం. ఈ మరణములో మనం ఏమి చేయబడాలంటే ఐక్యపరచబడాలి. ఏంటి ఆ మరణం? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరమును క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా?
ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగురా? కాబట్టి ఆ, తండ్రి మహిమ వలన ఆ, క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో ఆ, అలాగే మనమును ఆ, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు ఆ, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆ, ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆ. తర్వాత కూడా చదవండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆ, ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఇక్కడ ఒకసారి ఆయన మరణమందు, ఆయన మరణము ద్వారా వచ్చే అనుభవాల యొక్క సాదృశ్యమందు మనం ఐక్యపరచబడిన ఎడల. ఇప్పుడు 3వ వాక్యం చదువుతున్నాను, వినండి, చదవండి అమ్మ. క్రీస్తు యేసులోనికి ఆ, బాప్తిస్మము పొందిన మనమందరము ఆ, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఆ. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం యేసు మరణించాడు, ఇందులోంచి కొన్ని అనుభవాలు వస్తున్నాయి. ఈ మరణంలో మనం ఐక్యపరచబడ్డాం. మరలా వినండి. బాప్తీసం పొందిన మనమందరం యేసుక్రీస్తు మరణించాడు, అందులో మనం ఐక్యపరచబడ్డాం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఆయన మరణములో కూడా మీరు పాలి భాగస్తులయ్యారు. బాగా వినండి. ఇప్పుడు ఈయన ఎందుకు మరణించాడు? మనసు పెట్టి వెంటనే వాక్యం అర్థమవుతుంది. ఈయన ఎందుకు మరణించాడు? 6వ అధ్యాయం 10వ వాక్యం. ఏలయనగా ఆ, ఆయన చనిపోవుట చూడగా ఆ, పాపము విషయమై ఆ. ఒక్కమారే చనిపోయెను గాని ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా ఆ, దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆ. ఇప్పుడు చూడండి. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు. ఎన్నిసార్లు చనిపోయాడు? ఒక్కసారే చనిపోయాడు. రూబీ, నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారే చనిపోయాడు. 2 సార్లు చనిపోయాడనుందా? 3 సార్లు చనిపోయాడనుందా? 4 సార్లు చనిపోయాడనుందా? 5 సార్లు చనిపోయాడనుందా? ఒక్కసారే పాపముల విషయమై క్రీస్తు ఒక్కసారే చనిపోయాడు. ఒక్కసారే. వాస్తవానికి యేసు ఏ పాపం చేయలేదు, యేసు ఏ అపరాధం చేయలేదు. యేసు ప్రభు పాపులో చేరలేదు. నోటి ద్వారా కానీ, నడత ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ అతడు ఏ పాపము చేయలేదు. అతి పరిశుద్ధమైన వాడు. ఇప్పుడు ఇతన పాపముల విషయములో ఒక్కసారి, ఎవరి పాపములు అంటే మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం, మనం చేసిన చెడు క్రియలను బట్టి ఒక్కసారే చనిపోయాడు. ఒక్కసారే పాపంలో ఒక్కసారే చనిపోయాడు. ఆయన్ను చూచుచూ ఉండగా ఆయన పాపంలో ఒక్కసారే మృతి పొంది జీవించుట చూడగా దేవుని కొరకు జీవిస్తున్నాడు. స్తోత్రం. ఈరోజు బాప్తీసం పొందిన వాళ్ళు ఎలా మారిపోయారు తెలుసండి? బాప్తీసం పొందినప్పుడు ప్రతి పాపాలను ఒప్పుకొని, అపరాధాలను ఒప్పుకొని, లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన స్నేహాలన్నీ విడిచిపెట్టి బాప్తీసం పొందుతున్నారు. 1 నెల రోజులు బాగానే ఉంటున్నారు, 2 నెలలు బాగానే ఉంటున్నారు, 3 నెలలు బాగానే ఉంటున్నారు, 4 నెలలు బాగానే ఉంటున్నారు, 1 సంవత్సరం బాగానే ఉంటున్నారు, 1 సంవత్సరం బాగానే ఉంటున్నారు. మరలా ఎందులో చిక్కుకుంటున్నారంటే పాపములో చిక్కుకుంటున్నాడు.
యేసు మరణములో ఉన్న గొప్ప శక్తివంతమైన జీవితం ఏంటంటే ఒక్కసారే ఆయన పాపములో చనిపోయాడు. ఒక్కసారే మన పాపము నిమిత్తం చచ్చిపోయాడు. ఈ సమయంలో యేసు మరణములో ఉన్న ఒక శక్తి ఏంటంటే ఒక్కసారే నువ్వు పాపములో చనిపోవాలి. ఇక ఎన్నడూ పాపము నీ జీవితంలోనికి ప్రవేశించని ఒక శక్తివంతమైన జీవితం నీటి బాప్తీసంలో నీకు దయచేయబడుతుంది. ఒక్కసారే. ఒకప్పుడు కలహాలు ఆడేదాని, ఒకప్పుడు కలహాలాడే జీవితం. నీటి బాప్తీసం ద్వారా ఆయన మరణంలో మనం సాదృశ్యం అవుతున్నాం, ఐక్యపరచబడుతున్నాం. ఆ జీవితం ఆ రోజే చచ్చిపోవాలి. కానీ దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ దేవుని వాక్యం వింటున్నారు, కానీ ఉపదేశం వింటున్నారు, కానీ దేవుని ఆలోచనలు వింటున్నారు, కానీ అదే పాపం, అదే అనుభవం, అదే జీవితం ఇంకా నీ దేహంలో పెట్టుకొని నువ్వెన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా నీ నీటి బాప్తీసం దేవుడు అంగీకరించడు. నీటి బాప్తీసం పొందానని గర్వపడుతున్నావేమో, నీటి బాప్తీసం పొందానని అతిశయిస్తున్నావేమో, నీటి బాప్తీసం పొందానని సంతోషిస్తున్నావేమో. ఎప్పుడు సంతోషించాలో తెలుసా? ఎప్పుడు గర్వపడాలో తెలుసా? ఎప్పుడు ఆనందించాలో తెలుసా? నీటి బాప్తీసం ద్వారా పాపములో ఒక్క మారే నువ్వు మరణించి పాపములో పాతి పెట్టబడి తిరిగి లేపబడి నీ జీవితం దేవుని కొరకు జీవించే ఆ జీవితానికి నువ్వు అప్పగించుకుంటే నువ్వెవరిలో ఐక్యపరచబడ్డావో తెలుసా? ఆయన మరణములో నువ్వు ఐక్యపరచబడ్డావు. ఒక్కసారి ఆయన పాపము నిమిత్తం చచ్చిపోయాడు, తిరిగి లేపబడి దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఆ జీవితంలో నువ్వు ఐక్యపరచబడ్డావు. ఒక దైవ సేవకునిగా, ఒక దేవుని సేవకునిగా, మీ ఆత్మీయ తండ్రిగా సంఘాన్ని నిన్ను బ్రతిమలాడుకుంటున్నా. నీటి బాప్తీసం పొందిన నీవు గడిచిన దినాలలో నీటి బాప్తీసం పొందక మునుపు ఏ మాటలు ఉన్నాయో, ఏ క్రియలు ఉన్నాయో, ఏ అనుభవాలు ఉన్నాయో, ఏ ప్రవర్తన ఉందో, ఏ నడిపింపు ఉందో, ఏ మనసు ఉందో, ఏ క్రియలు ఉందో అవి మరలా నీ జీవితంలో కనబడకుండా నీటి బాప్తీసం ద్వారా పాపములో చచ్చిపోయిన జీవితం నువ్వు కనపరుస్తేనే నువ్వు ఎవరి మరణములో పాలిభాగస్తులై ఉంటే యేసు మరణములో నువ్వు ఐక్యపరచబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. ఇది నీటి బాప్తీసం. ఇది నీటి బాప్తీసం. ఏదో నీటిలోకి వెళ్ళి ఏదో మునిగేసి వచ్చి నేను నీటి బాప్తీసం పొందాను కాదు. ఆయన మరణములో నువ్వు ఐక్యపరచబడితేనే, ఆయన మరణములో నువ్వు ఐక్యపరచబడితేనే నీ జీవితంలో ఒక శక్తి వస్తుంది, ఒక మహిమ వస్తుంది, ఒక ప్రభావం వస్తుంది. ఇక పాపము చెయ్యని జీవితం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే ఇంకా నీటి బాప్తీసం పొందలేదో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలోనైనా పాతాళపు చెర నిన్ను మృంగడానికి నీ ఎదుర నోరు తెరుచుకొని, పాతాళపు చెర నోరు తెరుచుకొని ఏ క్షణంలో నిన్ను మింగుతుందో, ఏ గడియలో నీ మింగుతుందో, ఏ క్షణంలో పాతాళ లోకము నిన్ను మింగివేస్తుందో అది తెరుచుకొని నీ కొరకు మింగడానికి నీ ఎదుటే ఉంది. నిన్నెవరు కాపాడలేరు, ఇంకా నిన్నెవరు కాపాడలేదు. నా వయసు చిన్నదేనండి, ఇంకా నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటున్నావేమో. వచ్చే సంవత్సరం నీటి బాప్తీసానికి వస్తాను అనుకుంటున్నావేమో. పై వచ్చే సంవత్సరం నీటి బాప్తీసం పొందుకుంటాను అనుకుంటున్నావేమో. ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలను విడిచిపెట్టి నేను వస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ చేతిలో లేదు. పాతాళపు చెర నోరు తెరుచుకొని నిన్ను మింగడానికి ఆ పాతాళపు చెర అదేం చేస్తుందంటే కాసుకొని ఉంది. నిన్ను తప్పించేది నీటి బాప్తీసం మాత్రమే, నిన్ను కాపాడేది నీటి బాప్తీసం మాత్రమే.
పాతాళపు చెర, పాతాళపురి, పాతాళపు గడియలు, పాతాళపు తలుపులు నీ ఎదుట వనకాలంటే, భయపడాలంటే, ఈ బిడ్డను నేనేమి చెయ్యలేను అని అవి అనగలగాలంటే ఈరోజు నీ ఎదుట దేవుడు నీటి బాప్తీసం నుంచి ఆ నీటి బాప్తీసానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, నీ శరీర సంబంధమైన తండ్రి వేరు, నీ పెన్న తండ్రి వేరు, నీ కన్న తండ్రి వేరు, నీ పెదనాన్ని వేరు. భూమి మీద నీకు ఎంతమంది తండ్రులున్నా ఒక ఆత్మీయ తండ్రిగా నీ కొరకు భారం వహించి, నీ కొరకు కన్నీళ్లు కార్చి, నీ కొరకు ఉపవాసం ఉండి, నీ కొరకు దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని పెనుగులాడుచుండగా ఈ సమయంలో ఒక తండ్రిగా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. నా బిడ్డ నిన్ను కాపాడాలనుకుంటున్నాను, నిన్ను తప్పించాలనుకుంటున్నాను. పాతాళపు ఉరిలోనికి, పాతాళపు గడిలోనికి, పాతాళపు చెరలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే యేసు క్రీస్తు మరణములో నీటి బాప్తీసం ద్వారా నువ్వు పాలు పంపులు పొందడానికి మహిమగలిగిన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసులో మనం ఏమి చేయబడాలంటే ఐక్యపరచబడాలి. యేసులో ఎవరైతే ఐక్యపరచబడతారో వారి భక్తి ఈ ప్రపంచం అంతటికి కూడా ఎలా కనబడుతుందంటే వింతగా కనబడుతుంది, విడ్డూరంగా కనబడుతుంది, ఆశ్చర్యంగా కనబడుతుంది. రకరకాల మాటలు అంటారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21-22. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇప్పుడు ఈ బోధలో ఏ బోధ? పరలోకములో నుండి యేసు తీసుకొని వచ్చిన బోధలో మనం ఏం చేయబడాలి తెలుసా? ఐక్యపరచబడాలి. ఇప్పుడు ఈ బోధ వింటున్న ప్రజలందరూ అంటున్నారు, ఈ బోధ విడ్డూరంగా ఉంది, ఈ బోధ వింతగా ఉంది, ఈ బోధ కొత్తగా ఉంది. ఎంతమందిని మేము చూడలేదు, ఎంతమంది పాస్టర్లు మేము చూడలేదు, ఎంతమంది సేవకులు మేము చూడలేదు, ఎంతమంది మందిరాలను మేము చూడలేదు, ఎంతమంది ప్రజలను మేము చూడలేదు, ఎంతమంది సేవకులు మేము చూడలేదు. కానీ యేసయ్య మాత్రం ఎలాగున్నాడంటే ప్రత్యేకంగా కనబడుతున్నాడు, వింతగా కనబడుతున్నాడు, విడ్డూరంగా కనబడుతున్నాడు, కొత్త బోధగా కనబడుతుంది. నిజమే, ఇది మహిమ కలిగిన బోధే, ఇది శక్తివంతమైన బోధే, ఇది ప్రభావం కలిగిన బోధే, ఇది మనల్ని నిత్య సియోనుకు నడిపించే బోధ. యేసు ప్రభుతో ఆయన బోధలో ఉన్న డెప్త్ ఏంటో తెలుసండి? ఒక మనిషి వేసుకునే వస్త్రాల ద్వారా పరలోక రాజ్యాన్ని కోల్పోతాడంట. పూర్వీకులతో నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా, అయితే ఇప్పుడు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి నిన్ను వ్యామోహపు చూపుతో చూస్తే, లేకపోతే ఎవరైనా వ్యక్తి వేరొక వ్యక్తిని వ్యామోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమె వ్యభిచారము చేయనట్లు, అతడు వ్యభిచారము చేయనట్లు. మనం వేసుకునే వస్త్రాలు, నువ్వు వేసుకునే వస్త్రాలు, నువ్వు ధరించుకునే వస్త్రాలు, నీ బీరువాలో ఉన్న వస్త్రాలు, నీ సెల్ఫ్లో ఉన్న వస్త్రాలు, నీ ఇంటిలో ఉన్నాయి కదా వస్త్రాలు, నువ్వు కట్టుకున్న వస్త్రాలైనా, నీ బిడ్డలు కట్టుకున్న వస్త్రాలైనా, నువ్వు ధరించే వస్త్రాలైనా, ఆ వస్త్రాలు ఎలా ఉండాలంటే ఇతరులకు పరిశుద్ధంగా ఉండాలి. ఈ బోధలో మనం ఏం చేయాలంటే ఐక్యపరచబడాలి. ఏం చేయబడాలి? ఐక్యపరచబడాలి. మనం వేసుకునే వస్త్రాలను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి.
మనం వేసుకునే వస్త్రాలను బట్టి ఈ బిడ్డ ఉపదేశ సంబంధమైన బిడ్డని ప్రజలు గుర్తెరగాలి. కొంతమంది బట్టలు వేసుకుంటారు ట్రాన్స్పరెంట్, వాటికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. వాటికి చాలా డిమాండు. ఒక 3 కన్నాలు 4 కన్నాలు ఉన్న బట్టలకి, ట్రాన్స్పరెంట్ బట్టలకి, లోక సంబంధమైన వస్త్రాలకి ఈ ప్రపంచంలో చాలా చాలా డిమాండ్ ఉంది. ఈ బోధ అందరికీ ఎలాగుందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ బోధ కొత్తగా కనబడుతుంది. ఈ బోధ విడ్డూరంగా కనబడుతుంది. నువ్వు వేసుకునే వస్త్రాల ద్వారా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వ్యామోహపు చూపుకు నీ జీవితము అట్టి ప్రేరేపణ కలగ చేయకుండా పరిశుద్ధమైన వస్త్రములను నువ్వు ధరించి, అనగా నువ్వు వేసుకునే వస్త్రముల ద్వారా ఒక వ్యక్తిని పాపం వైపుకు ప్రేరేపింపకుండా పరిశుద్ధ వైపుకు నువ్వు ప్రేరేపించగలిగితే ఈ బోధలో నువ్వేం చేయబడాలంటే ఐక్యపరచబడాలి. ఈ బోధలో నువ్వు ఐక్యపరచబడాలి. ఈ బోధలో నువ్వు ఐక్యపరచబడాలి. ఇదిగో ఒకని విధేయత వల్ల అనేకులు విధేయులుగా మార్చబడతారు. ఒకని అవిధేయత వల్ల అనేకులు అవిధేయులుగా మార్చబడతారు. లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, అపరాధములో ఉన్నప్పుడు, నీటి బాప్తీసం పొందినప్పుడు నీకు నచ్చిన వస్త్రాలు వేసుకొని నువ్వు జీవించావు. నీటి బాప్తీసం పొందిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపరచబడిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుండాలంటే మార్చబడాలి. నీ వస్త్రాలు ఇతరులకు విధేయత నేర్పించాలి. నువ్వు ధరించే వస్త్రాల ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. నువ్వు వేసుకునే వస్త్రాల ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధతను నేర్చుకోవాలి. పరిశుద్ధతను నేర్చుకోవాలి. జనులు అలవాటు పడిపోయారు. ట్రాన్స్పరెంట్ బట్టలకు అలవాటు పడిపోయారు. దేహం అంతా కనబడే వస్త్రాలకు అలవాటు పడిపోయారు. చూడడానికి అసభ్యకరంగా ప్రజలకు కనబడే వస్త్రాలకు ప్రజలు అలవాటు పడిపోయారు. తిమోతి, నా కుమారుడా, నువ్వు వెళ్తున్న సంఘంలో, నువ్వు వెళ్తున్న ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా వస్త్రములను గూర్చి బోధించు. ఈ బోధతో నువ్వు ఐక్యపరచబడాలి. పరలోకములో నుండి యేసు వచ్చాడు. ఆయన తీసుకుని వచ్చిన బోధ సామాన్యమైన బోధ కాదది. మెల్కీసెదకు క్రమముతో నింపబడిన సేవ, ఉపదేశ క్రమముతో నింపబడిన సేవ. ఒక మానవుడు దేవుని చేరుకోవడానికి కావలసిన ఉన్నతమైన ఉపదేశ సంబంధమైన అనుభవాలు, నువ్వు వేసుకునే వస్త్రాలు కూడా పవిత్రముగా ఉండాలి. ఐక్యపరచబడగలవా? ఐక్యపరచబడగలవా? నా ఇష్టం, నా దేహం. నువ్వెప్పుడు కూడా దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చలే. నా ఇష్టం, నా దేహం. నా ఇష్టం, నా దేహం. నా ఇష్టం, నా డబ్బులు. నాకు నచ్చిన వస్త్రాలు కొనుక్కుంటాను, నాకు నచ్చిన వస్త్రాలు కొనుక్కుంటాను, నాకు నచ్చిన వస్త్రాలు ధరిస్తాను. ఎవరు నన్ను అడిగేది? నీ ఇష్టం దేవుని ఇష్టాన్ని నెరవేర్చదు. నీ నడిపింపు దేవుని నడిపింపును నెరవేర్చదు. నీ జ్ఞానం దేవుని జ్ఞానాన్ని నెరవేర్చదు. నీ యొక్క సొంత ఇష్టము చచ్చిపోవాలి. 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 ఒక అన్యజనుడు ఈ మధ్యన చెప్పాడండి. ఆ మాట వెంటే నాకు చాలా బాధ అనిపించింది. ఒక అన్యజనుడు, బాగా వినండి. ఆదివారం నాడు వాళ్ళ అమ్మాయికి అస్సలు బాగోలేదంట. చిన్నపిల్లే. ఒక మరణాంధకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందంట. అన్యజనుడు మాట్లాడలేని ఒక బొమ్మ ఎదుట మోకరించి, జవాబు ఇవ్వలేని ఒక విగ్రహం ఎదుట మోకరించి అతడు అంటున్నాడంట, అయ్యా, ఈ రోజు నుండి నేను నాన్ వెజ్ ముట్టను.
ప్రతి ఆదివారం నాన్ వెజ్ ముట్టను తీర్మానం చేసుకున్నాడంట. కుటుంబం అంతా కూడా ఆదివారం నాడు నాన్ వెజ్ తిను. నాన్ వెజ్ తిను. అసలు ఆ బిడ్డకి జీవాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఒక వ్యక్తి ఆయుష్తో ఉండాలంటే అది యెహోవా వశములో ఉంది. నీ కుటుంబం ఈ భూమి మీద ఇంకా బ్రతికున్నదంటే అది దేవుని చేతిలో ఉన్న ఆ ఆయుష్ అనే జీవం. అందుచేతనే నీ కుటుంబం ఇంకా ఆయుష్తో ఉంది. నీ బిడ్డలు ఇంకా ఆయుష్తో ఉన్నారు. నువ్వు భయపడవద్దు. నీ కుటుంబం కొరకు భయపడవద్దు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు ఎంత మాత్రమూ మరణ భయము నీ జీవితంలో రానివద్దు. యెహోవా నీ కుటుంబానికి కావలిగా ఉన్నాడు. ఆయన కావలిగా ఉన్నాడు. ఆయన నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. నీ బిడ్డ ఇంకా భూమి మీద సజీవంగా ఉన్నాడంటే అది యెహోవా దేవుడు చేసిన కార్యం. మహిమ కలిగిన యేసు తన కనికరము కలిగిన దక్షిణ హస్తము చాపి అన్ను దినము కూడా నీ బిడ్డను కాపాడుతున్నాడు. ఈరోజు నీ బిడ్డ దగ్గర ఉండవచ్చు, దగ్గర లేకపోవచ్చు, నీతో ఉండవచ్చు, నీకు దూరంగా ఉండవచ్చు. నీ బిడ్డను కాపాడుతుంది ఎవరంటే మహిమ కలిగిన యేసు మాత్రమే నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఒక అన్యుడు తీర్మానం చేసుకుంటున్నాడే, మాట్లాడలేని విగ్రహాలు ఎదుట, ఉపయోగం లేని విగ్రహాలు ఎదుట, కార్యాలు జరిగించలేని విగ్రహాలు ఎదుట ఈరోజు ఆత్మదేవుడు నీకు పరిచయం చేస్తున్నాడు. యేసు బోధలో నువ్వు ఐక్యపరచబడాలి. ఈ రోజు నుంచి నా వస్త్రాలు పవిత్రంగానే ఉంటాయి ప్రభా, ఎప్పుడు కూడా నా జీవితంలో అపవిత్రమైన వస్త్రాలు నేను ధరించుకోనయ్యా. ఒక తీర్మానాలకు నువ్వు వస్తేనే నువ్వు యేసుతో ఐక్యపరచబడిన వ్యక్తివి. యేసుతో ఎవరైతే ఐక్యపరచబడతారో వారే 30 దంతులుగా, వారే 60 దంతులుగా, వారే మరుముఖ్యంగా 100 దంతులుగా ఫలిస్తారు. యేసుకు వేరే మనం ఏమీ చేయలేం. యేసుకు వేరే మనం పరలోక రాజ్యముగా మార్చబడలేం. యేసులో ఉంటేనే ఆనందం, యేసులో ఉంటేనే సంతోషం, యేసులో ఉంటేనే బలం, యేసులో ఉంటేనే ఆరోగ్యం, యేసులో ఉంటేనే జయం, యేసులో ఉంటేనే నెమ్మది, యేసులో ఉంటేనే సాతాను సమూహాల మీద ప్రతిరోజు కూడా మనము జయమును చూడగలం. అందరూ అంటున్నారు ఈ బోధ మాకు వింతగా ఉంది. మరి బోధించవచ్చు కానీ బట్టల కోసం బోధించడం ఏంటండి? మరి బోధించవచ్చు కానీ ఎంట్రుకల కోసం, తల వెంట్రుకల కోసం బోధించడం ఏంటండి? బోధించవచ్చు కానీ తిండి కోసం బోధించడం ఏంటండి? బోధించవచ్చు కానీ మరీ యేసు బోధే మేము ప్రకటిస్తున్నాం. యేసు ప్రకటించాడో లేదో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5:27 చదవండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన దేహమందు వ్యభిచారము చేయువానితో సమానం. ఒక పురుషుడు ఒక స్త్రీని కానీ, ఒక స్త్రీ ఒక పురుషుని కానీ వ్యామోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే వారి దేహమందు వ్యభిచారం చేసిన వాళ్ళతో సమానం. ఈరోజు యువత ఎందుకు పాడైపోతుందో తెలుసా? ప్రజలు ఎందుకు పాడైపోతున్నారో తెలుసా? గ్రామాలు ఎందుకు పాడైపోతున్నాయో తెలుసా? ఎక్కడ చూసినా హింస, ఎక్కడ చూసినా అహింస, ఎక్కడ చూసినా భయంకరమైన వినకూడని విషయాలు, చూడకూడని విషయాలు, వినబడకూడని అనేకమైన విషయాలు ఎదురవుతున్నాయంటే కారణం ఏంటంటే
అందులో చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక అనుభవం ఏంటంటే వస్త్రాలే. ఆదాము అవ్వ దేవుడిచ్చిన వస్త్రాలు కోల్పోయి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయి వారు ఏం చేస్తున్నారంటే అంజూరపు కచ్చడములు చేసుకొని ఆకులను వారు ఏం చేశారంటే వస్త్రాలుగా ధరించుకున్నారు. మీరు చెప్పండి, ఆకుల్లో ఇప్పుడు ఒక చెట్టుకు ఆకులు తెంపాం, అందులో జీవం ఎంతసేపు ఉంటుందో 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు, పావు గంట ఉంటే పావు గంట, అరగంట జీవం ఉన్నంతసేపు అవి పచ్చగా ఉంటాయి, వస్త్రాలుగా ఉంటాయి, చక్కగానే ఉంటాయి. ఇప్పుడు జీవం పోయి, అవి వాడిపోయి, అవి ఎండిపోయి, అవి రాలిపోయినాయి అనుకోండి, ఆ జ్ఞానం ఎవరి జ్ఞానమో తెలుసా? సాతాను జ్ఞానం. సాతాను సంబంధమైన వస్త్రాలు. ఇప్పుడు జీవము కలిగిన దేవుడు అక్కడికి వచ్చాడు. ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదాము అనేకమైన అనుభవాలు ఉన్నాడు, అనేకమైన పరిస్థితులు ఉన్నాడు. అందులో ఒక అనుభవం ఏంటంటే లోక సంబంధమైన వస్త్రాలలో అతడు ఉన్నాడు. అప్పుడు మహిమ కలిగిన దేవుడు అక్కడ ఒక గొర్రెను వధించి, ఆ గొర్రె నుండి చర్మపు చొక్కాలను తీసి వారికి వస్త్రాలుగా ధరించాడు. ఆ గొర్రె ఎవరో కాదు, ప్రభువైన యేసుని యొద్దకు వచ్చాడు. ఆ బోధనను తీసుకుని వచ్చాడు. నీ వస్త్రాలు కూడా పవిత్రంగా ఉండాలి. ఈ బోధలో నువ్వు ఐక్యపరచబడాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు నువ్వు శ్రద్ధ నిలపాలి. అప్పుడే మనము దేవుని ఎదుట అంగీకరించబడతాం. యేసును ఒప్పుకోవట్లేదండి చాలామంది, ఇశ్రాయేలీలు ఒప్పుకోవట్లేదండి చాలామంది, వస్త్రాలను కూర్చిన బోధను ఒప్పుకుంటలేదండి చాలామంది. పాస్టర్ అయితే నాకేంటి, దేవుని సేవకుడు అయితే నాకేంటి, మా అబ్బాయికి ఫలానా రోజు నువ్వు పెళ్లి పెట్టాలి, ఫలానా రోజు నువ్వు వివాహం చేయాలి. ఈ మధ్యకాలంలో విన్నా, పెళ్లి సంబంధం కుదిరిందంట. బాగా వినండి, ఈ పాస్టర్ గారు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి నీటి బాప్తీసం ఇస్తాడంట. మరి పెళ్ళి అవ్వాలంటే ఏముండాలి? బాప్తీసం. తీసుకెళ్ళాడు, ముంచేశాడు, పెళ్లి చేసేసాడు. నీటి బాప్తీసం కొన్ని అర్థాన్ని మార్చేస్తున్నారు, అనుభవాలను మార్చేస్తున్నారు. లోతైన అనుభవాలు, లోతైన ప్రకటన, లోతైన విషయాలను ప్రతిష్ఠించబడాను, సమర్పించబడ. అసలు నీటి బాప్తీసం ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఆ అనుభవాలను మరుగుపరిచేశాడు సాతాను. కానీ ఈ సేవలో ప్రతి మరుగు చేయబడిన ప్రతి అనుభవము నువ్వు తిరిగి వాటిని తోడగలిగిన అనుభవంలో, వాటిని పైకి తీసుకురాగలిగిన అనుభవంలో, వాటిని సంపాదించుకున్న అనుభవంలో నువ్వు ఎలా మార్చబడాలంటే రెబకమ్మగా మార్చబడాలి. రెబకమ్మ అంటే ఏంటి? నీళ్ళు ఎక్కడున్నాయి తెలుసా? భూమి క్రింద భాగంలో ఉంటాయి. ఇప్పుడు రెబకమ్మ ఏం చేస్తుందో తెలుసా? భూమి అడుగుల్లోనికి వెళ్ళి ఆ నీళ్లను పైకి తీసుకొని వస్తుంది. నీళ్లు అనగా మహిమ కలిగిన వాక్యానికి సాదృశ్యమై ఉంది. నువ్వు ప్రయాస పడగలిగితే, నువ్వు పోరాటం చేయగలిగితే, నువ్వు శ్రమ పడగలిగితే లోతుల్లోనికి తీసుకెళ్ళి అక్కడున్న మహిమ కలిగిన వాక్యం అనే నీళ్లు నువ్వు పైకి తీసుకుని రాగలవు. నీ దాహం తీర్చబడుతుంది, అనేకుల దాహం తీర్చబడగలవు. నువ్వు ఎలా మార్చబడతావు అంటే పెండ్లి కుమార్తెగా మార్చబడగలవు. ఇస్సాకు అయితే ఏం చేస్తున్నాడంటే, ఫిలిస్తీన్లు బావులను పూర్తి చేస్తుంటే దాన్ని తిరిగి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే ఆ బావుల్ని తెరుస్తున్నాడు. ముయ్యబడిన బావులను తెరుస్తూ ఉన్నాడు. సాతాను నీ జీవితంలో ఏ అనుభవాలను అయితే మూసేసిందో,
ఏ ప్రకటనైతే మూసేసిందో, ఏ ప్రతిష్టతనైతే మూసేసిందో, ఏ సమర్పణ జీవితాన్ని అయితే మూసేసిందో, దేవుని కొరకు నువ్వు ఐక్యపరచబడకుండా, యేసుతో ఐక్యపరచబడకుండా ఏ అనుభవాలను అయితే నీ జీవితంలో మూసివేసిందో, ఒక్కొక్క అనుభవాన్ని నువ్వు సంపాదించుకొని వాటిని తిరిగి పొందుకొని యేసులో నువ్వు ఎలాగ ఉండాలంటే ఆయన వచ్చే సమయానికి ఈయనలో ఐక్యపరచబడాలి. కొన్ని విషయాలు చెప్పాను. ఈయన ఎవరో తెలుసండి, ఈయనలో ముడత లేదంట, డాగు లేదంట, మచ్చ లేదంట, మరి అట్టిది ఏది లేదంట. ఇప్పుడు ఇదే అనుభవాలలో నీవు కూడా ఐక్యపరచబడాలి. నీలో ఏ మచ్చ లేకుండా, నిన్ను గూర్చి నీ హృదయానికి ఏ మచ్చ కానీ, ఏ డాగు కానీ, ఏ కలంకము కానీ, ఏ అపరాధం కానీ నీ హృదయమే నీ మీద నేరారోపణ చేయని ఒక ప్రతిష్ఠించబడ్డ జీవితానికి నువ్వు వచ్చినప్పుడే ఇందులో ఐక్యపరచబడతావు. సంఘములో దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆత్మ కలిగించు ఐక్యమందు నువ్వేం చేయబడాలంటే ఐక్యపరచబడాలి. యేసులో నువ్వు ఐక్యపరచబడాలి. ఇప్పుడు ఒక తండ్రి సంఘాన్ని ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆయన వచ్చేస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడా? ఎవరు? ప్రధానమంత్రి? ఎవరు? సినిమా యాక్టరా? సుప్రియ? ఎవరు? షడ్రక్? ఎవరు వచ్చేస్తున్నారు? యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? మధ్యాకాశంలోనికి వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు తెలుసా? ఈయనలో ఐక్యపరచబడినదే మహిమ కలిగిన సంఘం. పెండ్లి కుమారునిలో పెండ్లి కుమార్తె ఉంటుంది. పెండ్లి కుమారునిలో పెండ్లి కుమార్తె ఉంటుంది. ఇప్పుడు సంఘము యేసుకు వేరుగా ఉండదు. సంఘం ఎక్కడుంది? యేసులోనే ఉంది. క్రీస్తు శరీరములోనే ఉంది. క్రీస్తు శరీరమును సంఘములోనే పెండ్లి కుమార్తె ఉంది. ఇట్టి అనుభవాల్లో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ముగింపు ప్రార్థన. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. సర్వోన్నతుడా, కృపచేత, దయచేత ఈ పునరుద్ధానపు దినమందు మీ సముఖానికి, మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఐక్యమును కాపాడుకొనుట యందు మేము శ్రద్ధ నిలపాలని మాతో మాట్లాడినందుకు, దైవ సేవకుని ద్వారా సంఘాన్ని బ్రతిమలాడిన విధానము కొరకే స్తోత్రాలు. ఆత్మదేవుడు సేవకునిలో ఉండి ప్రతి ఒక్కరిని యేసులో ఐక్యపరచబడాలని, ఆయన మరణము ద్వారా వచ్చే అనుభవాల్లో ఐక్యపరచబడాలని, ఆయన బోధలో ఐక్యపరచబడాలని, ఆయనలో ఉన్న ఒక నిందారహితమైన జీవితంలో మనం ఐక్యపరచబడాలని కోరి ఉండగా, ఈ అనుభవాలకి ప్రతి ఒక్కరూ తమ్మును తాము అప్పగించుకుందరుగాక. తమ్మును తాము అప్పగించుకుందరుగాక. తమ్మును తాము అప్పగించుకుందరుగాక. యేసు బోధలు ఐక్యపరచబడుటకు అప్పగించుకుందరుగాక. యేసు మహిమ కలిగిన నామములో దేవుని కుమారులుగా ఉండుటకు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన అనుభవాలు కాకుండా క్రీస్తునందలి అనుభవాలు ధరించుకుందరుగాక. అయ్యా మా దైవమా, మీరు మరణించడం ద్వారా ఎన్నో అనుభవాలు బయటకు వచ్చి చూడగా, ఎన్నో ప్రకటనలు బయటకు వచ్చి చూడగా, ఆ అనుభవాల్లో మేమందరం ఐక్యపరచబడిన వారమై, ఇక పాపము చెయ్యని జీవితంలో స్థిరపరచబడిన వారమై, దేవా ఒక దినం మీరు వచ్చినప్పుడు ఆ జీవితంతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు కృపలో స్థిరపరచమని నిశ్చయముగా దేవుని కనికరము, దేవుని దయ, దేవుని కృప మనందరికి ఎల్లవేళలా తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు నామంలో
అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సావాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఈ కూటంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడై ఉండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. 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 ఈ ఘనమైన సమయాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి అందరము స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.